హలో ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ ప్రభాకర్ చౌటి. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి మీ కళ్ళల నోటిఫికేషన్ గ్రూప్ 1 నిన్ననే రిలీజ్ అయింది. 503 పోస్టులతోటి ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఎంత ఎలిజిబిలిటీ ఉంటుంది, అండ్ ఏ పోస్టులు ఎన్ని పొందుపరిచారు, జోనల్ వారీగా వేకెన్సీస్ ఏంటి, పోస్టుల వారీగా వేకెన్సీస్ ఏంటి, రిజర్వేషన్ సిస్టమ్ ఎట్లుంటుంది, ప్రిలిమినరీ సెలెక్షన్ ఎట్లుంటుంది, మెయిన్స్ సెలెక్షన్ ఎట్లుంటుంది, దాంతోపాటుగా మీడియం ఏ రకంగా మనము చూజ్ చేసుకోవాలి, అండ్ ఎట్లా ఫీజు ఎట్లుంటుంది, ఎట్లా అప్లై చేసుకోవాలి అనేటటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి మౌలిక భావనలన్నిటినీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో నుండి డౌన్లోడ్ చేసుకున్నటువంటి తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆర్డర్ను ఆధారంగా చేసుకొని ఈ పర్టికులర్ వీడియోలో ఈ అంశాలన్నిటిని కూడా చర్చించబోతున్నాం. ఇక్కడ చూడొచ్చు మీకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నోటిఫికేషన్ నంబర్ 04/2022 డేటెడ్ 26th April 2022 గ్రూప్ 1 సర్వీసెస్ అనేటటువంటి ఒక ఆర్డర్ నుండి మనం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నిన్న రిలీజ్ చేసినటువంటి ఈ పర్టికులర్ 503 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలను ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఇది కొంచెం లాంగ్ ఉంటుంది, ఎందుకంటే ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అండ్ ఈ పర్టికులర్ వీడియోను కనుక మీరు లైక్ చేసినట్టయితే ఎక్కువ వీడియోలను చేయడానికి నాలాంటి వాళ్ళకి మోటివేషన్ కూడా ఉంటుంది. మొదటి వన్, ఎట్లా అప్లై చేసుకోవాలి, అప్లైకి సంబంధించినటువంటి డేట్లు ఏంటి. ఇది కేవలము ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అది కూడా అధికారిక వెబ్సైట్ అయినటువంటి tspsc.gov.in అనేటటువంటి వెబ్సైట్లో నుండి మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి 2వ తారీఖున TSPSA అధికారికంగా ఒక ప్రొఫార్మా ఇస్తుంది. ఎట్లా అప్లై చేసుకోవాలి అనేటటువంటి దానికోసము మీరు ఆ ప్రొఫార్మా ప్రకారం అప్లై చేసుకోవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. దానికంటే ముందు TSPSC నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, ఆల్రెడీ OTR అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు ఆ OTRను ఎడిట్ చేసుకోవడము, దానికంటే ముందు మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు అవుతారు, మీరు ఏ జోన్కి సంబంధించినటువంటి వాళ్ళు అవుతారు, ఏ మల్టీ జోన్ కింద వస్తారు అనేటటువంటి అంశాలను మీరు ముందే OTR ఎడిట్లో భాగంగా చేసుకోవాలి. మొబైల్ నెంబర్ మర్చిపోతే ఏం చేయాలి, ఓపెన్ యూనివర్సిటీలో చదివితే ఏం చేయాలి, ఇంకా స్టడీ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి సమస్య ఉంటే ఏం చేయాలి, ఈ అన్ని అంశాలకు సంబంధించి మీరు ఏ జిల్లాకు లోకల్ అవుతారనేటటువంటి అంశాలన్నిటి గురించి నేను నా ప్రీవియస్ వీడియోలో OTRకి సంబంధించినటువంటి అంశాలు చెప్పాను. మీరు దాన్ని కనుక వాచ్ చేస్తే అన్ని సందేహాలకు కూడా సమాధానం దొరుకుతుంది. ఇంకా కూడా సందేహాలు ఉంటే మీరు TSPSC వెబ్సైట్లో ఉన్నటువంటి గ్రీవెన్స్ సెల్కి వెళ్ళి ఆ గ్రీవెన్స్ సెల్లో మీ యొక్క సమస్యను టైప్ చేయండి. ఓకే. అండ్ అప్లికేషన్ వచ్చేసి 2వ తారీఖు స్టార్ట్ అవుతుంది, 31వ తారీఖు 11:59 ఎండ్ అవుతుంది. మీరు వీలైనంత తొందరగా OTRని ఎడిట్ చేసుకున్నంత మాత్రాన మీరు ఈ జాబ్కి అప్లై చేసుకున్నట్టు కాదు. ఖచ్చితంగా మళ్ళీ మీరు TSPSC వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క TSPSCకి సంబంధించినటువంటి అప్లికేషన్ నింపాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. 2వ సబ్ టాపిక్ ఏంటి అంటే, మొత్తం ఎన్ని రకాల పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 18 రకాల పోస్టుల గురించి నోటిఫికేషన్ వచ్చింది. జీవో నెంబర్ 55, నేను జీవో నెంబర్ 55 మీద కూడా ఒక వీడియో చేశాను. ఆ జీవో నెంబర్ 55లో పేర్కొన్నటువంటి విధంగా మొత్తము 18 రకాల పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి. అండ్ ఈ 18 రకాల పోస్టులకు సంబంధించినటువంటి పోస్ట్ కోడ్లు ఇక్కడ ఉన్నాయి. మీరు ఒరిజినల్ నోటిఫికేషన్ చదివేటప్పుడు పోస్ట్ కోడ్ నెంబర్ 7 అంటాడు. పోస్ట్ కోడ్ నెంబర్ 7 అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్కు సంబంధించినటువంటి పోస్టు. ఇప్పుడు మొత్తం పోస్టుల వారిగా కనుక చూస్తే డిప్యూటీ కలెక్టర్లు 42 పోస్టులు ఉన్నాయండి. మళ్ళీ వీటిని జోనల్ వారీగా, కులాల వారీగా, జెండర్ వారీగా, రిజర్వేషన్ల ప్రాతిపదికన విభజిస్తారు కూడా. దీనికి సంబంధించినటువంటి మినిమం ఏజ్ కానీ మ్యాక్సిమం ఏజ్ని కానీ కటాప్గా నిర్ణయించుకోవడానికి ఓకే. జూలై 1
జూలై 1, 2022ను కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ డేట్ వరకు మీరు ఎంత వయసు ఉన్నారు అనేటటువంటి అంశాన్ని ఈ పర్టికులర్ డేట్ కంటే ముందు తీసుకుంటారు. సో మీరు మీ యొక్క వయసుని లెక్కించుకోవడానికి జూలై 1, 2022 అనేటటువంటి కట్ ఆఫ్ డేట్ని తీసుకోండి. దాని తర్వాత ఏ పర్టికులర్ పోస్టులకు మినిమం ఏజ్ ఎంత, మ్యాక్సిమం ఏజ్ ఎంత అని చెప్పేసి చాలా క్రిస్టల్ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే అన్నిటికీ కామన్గా ఉన్నటువంటి పోస్టులను నేను వదిలేస్తాను. ప్రతి పోస్టుకి కూడా కామన్గా కనిష్ట ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అయితే గరిష్ట ఏజ్ 44 సంవత్సరాలు. దీంట్లో ప్రత్యేకంగా ఉన్నటువంటి పోస్టులు ఏంటి అని అంటే పోస్ట్ నెంబర్ 2 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2, దీన్నే డిఎస్పి అంటారు. దీని యొక్క మినిమం ఏజ్ 21 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 31 సంవత్సరాలు మాత్రమే. ఓకే, దాని తర్వాత మళ్ళొక్క ప్రత్యేకమైనటువంటి అంశము రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, దీన్నే ఆర్టీఓ అని చెప్పేసి అంటారు. పోస్ట్ నెంబర్ 4, దీని యొక్క మినిమం ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాలు అయితే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 44 సంవత్సరాలు. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ ఓకే ఉంది, మినిమం ఏజ్ మాత్రమే మారింది. దాని తర్వాత అసిస్టెంట్ ఇంకొక పోస్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, ఇది కూడా యూనిఫామ్ పోస్టేనండి. ఓకే, సో ఇది 7th పోస్ట్ నెంబర్ 7th, మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 31 ఇయర్స్. అంటే యూనిఫామ్ సర్వీస్లో అయినటువంటి ఈ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్ మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 అనేటటువంటి 2 పోస్టులకు మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 31 సంవత్సరాలు. ఓకే, దాని తర్వాత ప్రత్యేకంగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అని చెప్పేసి ఏఈఎస్, ఈయన యొక్క అంటే పోస్ట్ నెంబర్ 9 అండి. మినిమం ఏజ్ ఇది కూడా యూనిఫామ్ పోస్టే, దీని యొక్క మినిమం ఏజ్ కూడా 21 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ 31 ఇయర్స్. ఇంకా మిగిలినటువంటి అన్ని రకాలైనటువంటి పోస్టులకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ అయితే మ్యాక్సిమం ఏజ్ 44 ఇయర్స్ వరకు మీరు ఎగ్జామ్ రాయొచ్చు. కేవలం డిఎస్పి స్థాయి ఉద్యోగాలకు మరియు జైల్స్ యొక్క సూపరింటెండెంట్ ఉద్యోగాలకు, ఎక్సైజ్ శాఖ ఉద్యోగాలకు మాత్రం మ్యాక్సిమం ఏజ్ 31 ఇయర్స్గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆర్టీఓకి సంబంధించినటువంటి దానికి మినిమం ఏజ్ మాత్రం 21 ఇయర్స్ ఉండాలి అని చెప్పేసి పేర్కొన్నారు. ఓకే, సో ఇవి తప్ప దాని తర్వాత అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కు కూడా మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి అని చెప్పేసి పేర్కొన్నారు. అండ్ ఏవేవి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లలో హయ్యెస్ట్ పోస్టులు మీకు డిఎస్పి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు 91 పోస్టులు ఉన్నాయండి, చాలా గొప్ప అవకాశం. డిప్యూటీ కలెక్టర్లు 42 పోస్టులు ఉన్నాయి. దాని తర్వాత మీకు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 40 పోస్టులు అండ్ మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వీననే ఎంపీడీఓ అంటారు. హయ్యెస్ట్ 121 పోస్టులు ఉన్నాయి. దాని తర్వాత హయ్యెస్ట్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 41 పోస్టులు, అసిస్టెంట్ ఎక్సైజ్ ఆఫీసరు 26 పోస్టులు ఉన్నాయి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు 48 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ప్రధానమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోస్టులలో అత్యధికమైనటువంటి నంబర్ ఉంది. కాబట్టి మీ యొక్క రిజర్వేషన్, మీ యొక్క కేటగిరీ, మీ యొక్క జోన్, మీ యొక్క జిల్లాను బట్టి మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు అనేటటువంటి అంశాన్ని కూడా మీరు నిర్ధారించుకోవాలి. అది ఎట్లా నిర్ధారించుకోవాలి అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో మొత్తం 503 పోస్టులకు మినిమం ఏజ్ ఏంటి, మ్యాక్సిమం ఏజ్ ఏంటి అనేది మనము చూసినాం. తర్వాత గ్రూప్ 1 పోస్టులకు సంబంధించినటువంటి వయసులు, వాటి యొక్క జీతాలు కూడా ఇచ్చిండు చూడండి. సో ఏ పర్టికులర్ దానికి ఎంత జీతం ఉంటుంది అనేటటువంటి అంశాలు కూడా ఇచ్చిండు. సో హయ్యెస్ట్ పే స్కేల్ వచ్చేసి మనకు ఈ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్కి హయ్యెస్ట్ పే స్కేల్ ఉంది. సో మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి క్రమంలో ఈ 3 పోస్టులలో ఏదో ఒకటి కొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రిలిమినరీలో రిజర్వేషన్లను ఉపయోగించి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు 1:50. మరియు ఈ పర్టికులర్ పోస్టులను జోనల్ వారీగా మరియు కేటగిరీల వారీగా కూడా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్క పోస్టుకు సంబంధించినటువంటి అనాలిసిస్ చేస్తాను. డిప్యూటీ కలెక్టర్ అనేటటువంటి పోస్టు ఒకవేళ మీరు మల్టీ జోన్ 1లో మీరు
ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తి అనుకుందాం, ఎస్సీ కేటగిరీలో మెన్ అనుకుందాం. ఇప్పుడు మీరు డిప్యూటీ కలెక్టర్ పోస్టులలో ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అనేటటువంటి అంశాన్ని నేను చూపిస్తాను మీకు. మల్టీ జోన్ 1 కదా, మల్టీ జోన్ 1లో ఎస్సీ కేటగిరీకి సంబంధించి మెన్ అంటే 2 పోస్టులు ఎస్సీ కేటగిరీ. దాని తర్వాత మీరు ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి జనరల్ పోస్టులు, ఓసీ కేటగిరీలో జనరల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి? 5 పోస్టులు ఉన్నాయి, 5 పోస్టులు. ఓకే, అంటే మొత్తము మల్టీ జోన్ 1లో షెడ్యూల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఒక మెన్ డిప్యూటీ సూపరింటెండెంట్ అంటే డిప్యూటీ కలెక్టర్ పోస్టులలో ఉన్నటువంటి మొత్తం పోస్టులలో కేవలము 7 పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్. ఒకవేళ ఓసీ క్యాండిడేట్ అనుకోండి, మల్టీ జోన్ 1లో 5 పోస్టులకు ఎలిజిబుల్. ఓసీ క్యాండిడేట్ ఉమెన్ అనుకోండి, మొత్తం 7 పోస్టులకు ఎలిజిబుల్. ఈ రకంగా మీరు జోనల్ వారీగా మరియు మీ యొక్క కేటగిరీ వారీగా కనుక చూసుకుంటే మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ నిర్ధారించుకోవచ్చు. ఈ పర్టికులర్ పీడిఎఫ్ ఎక్కడ లభిస్తుంది అని అంటే మాది టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పర్టికులర్ పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ పర్టికులర్ డిస్క్రిప్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కేటగిరీ వారీగా మొత్తం జనరల్ కేటగిరీలో 129 పోస్టులు ఉన్నాయి. అండ్ దాంట్లో ఉమెన్ అండ్ జనరల్, ఇప్పుడు ఉమెన్ మొత్తం 503 పోస్టులకు ఎలిజిబుల్ అండి. ఉమెన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 503. మళ్ళీ వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి ఈ నెంబర్ అనేది మారుతుంది. ఓన్లీ మెన్ వచ్చేసి 278 పోస్టులకు ఎలిజిబుల్. దాంట్లో ఓసీలు 129 పోస్టులకు ఎలిజిబుల్, ఈడబ్ల్యూఎస్ 30 పోస్టులకు ఎలిజిబుల్. మొట్టమొదటిసారిగా ఈడబ్ల్యూఎస్ కోటా, స్పోర్ట్స్ కోటా కూడా రిజర్వేషన్లు పొందుపరిచారు. ఉమెన్స్కి సంబంధించినటువంటి కేటగిరీలు ఇవి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీప్. మల్టీ జోన్ల వారీగా డిప్యూటీ కలెక్టర్లు మల్టీ జోన్ 1లో 19 ఉంటే మల్టీ జోన్ 2లో 23 ఉన్నాయి. డిఎస్పి మల్టీ జోన్ 1లో 44 ఉంటే మల్టీ జోన్ 2లో 47 ఉన్నాయి. కాబట్టి మీ యొక్క మల్టీ జోన్ ఆధారంగా చేసుకొని ఎన్ని పోస్టులు ఎలిజిబుల్గా మీరున్నారు, ఏ కేటగిరీలో మీరు ఎలిజిబుల్ ఉన్నారు అనేది ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఈ టేబుల్ను ఉపయోగించి మీరు అనాలసిస్ చేసుకోవచ్చు. దాని తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్లో అత్యంత ముఖ్యమైనటువంటి అంశము ఎగ్జామినేషన్ ప్యాటర్న్. దీని గురించి కూడా నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది. ప్రిలిమినరీ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో మాత్రమే ఉంటుంది. అది కూడా ప్రిలిమినరీ ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఎయిదర్ జూలై ఆర్ ఆగస్టు 2022లో మాత్రమే జరగబోతుంది. అంటే ఇప్పుడు ఇది ఏప్రిల్ మంత్ ఎండ్ అండి. మే, జూన్, జూలై కేవలం 3 నుండి 4 నెలల కాలం మాత్రమే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరగబోతుంది. అంటే చాలా క్విక్. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? 3 నుండి 4వ తారీఖు తర్వాత, 3 నుండి 4 నెలల తర్వాత మెయిన్స్ పరీక్ష వచ్చేసి నవంబర్ లేదా డిసెంబర్లోనే మెయిన్స్ పరీక్ష జరగబోతుంది. అంటే మీకు చాలా తక్కువ టైం ప్రిలిమినరీకి కానీ మరియు మెయిన్స్కి కానీ అవైలబుల్ ఉంది. ఎగ్జాక్ట్ డేట్స్ని అతి త్వరలో మేము అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లోనే పేర్కొన్నది. ఓకే, కాబట్టి చాలా తక్కువ టైం ఉంది. కాబట్టి ఇంకా నోటిఫికేషన్ యొక్క డేట్ల గురించి, ఎగ్జామ్ డేట్ల గురించి ఆలోచించకుండా ఇమీడియట్గా మీ యొక్క సీరియస్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినట్టయితే మీరు విజయం సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. దాని తర్వాత కమిషన్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లుంటుంది అని అంటే ప్రిలిమ్స్ ఉంటుంది. ఇది ఎంసీక్యూస్ అంటే ఆబ్జెక్టివ్ తరహాలో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఎంసీక్యూస్లో విజయం సాధించినటువంటి వాళ్ళను 1:50 మెథడ్స్లో, అది కూడా కేటగిరీ వైజ్గా, మల్టీ జోన్ వైజ్గా, రిజర్వేషన్ ప్రకారము ఎంపిక చేసుకొని అప్పుడు మెయిన్స్ పరీక్షను కన్వెన్షన్ పద్ధతిలో పెట్టడం అనేది జరుగుతుంది. ఈ మెయిన్స్ పరీక్ష కన్వెన్షన్ పద్ధతిలో, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది కనుక అంటే 1:50 అనేది మొట్టమొదటిసారిగా తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకుంటున్నారు. కాబట్టి ఇది రిజర్వేషన్ను ఆధారంగా చేసుకొనే 1:50 అనేది తీసుకుంటారు. కాబట్టి రిజర్వేషన్లో కూడా మీరు ఎన్ని పోస్టులకు అవైలబుల్గా ఉన్నారో దానికి 1:50 కాంపిటీషన్ అనేది ఉంటుంది.
కాబట్టి మీరు మెయిన్స్లో కూడా ఆ పర్టికులర్ రిజర్వేషన్ క్యాండిడేట్ తోటి మరియు ఓపెన్ కేటగిరీ తోటి కూడా మీరు పోటీ పడాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. మెయిన్స్ అనేది కన్వెన్షనల్ టైప్లో ఉంటుంది. ఈసారి టీఎస్పీఎస్సీ చెప్పినటువంటి అంశం ఏంటి అని అంటే మాన్యువల్ ఎవాల్యుయేషన్ కాకుండా డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది. అంటే కంప్యూటర్లోనే ఎవాల్యుయేట్ చేస్తారు కాబట్టి కొంత ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఎందుకంటే మీ పేపర్ కావాలనగానే అంటే టక్కున తీసుకోవచ్చు అండ్ మీ యొక్క పేపర్ను మళ్ళీ స్క్రూటినీ చేసుకోవడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. అండ్ టీఎస్పీఎస్సీ మెయిన్స్ యొక్క ప్రశ్నపత్రం కూడా మీకు ఇట్లా పేపర్ రూపంలో రాదండి. కంప్యూటర్ తెరపైన కనిపించేటటువంటి క్వశ్చన్ పేపర్ను చూస్తూ మీరు కన్వెన్షనల్గా పేపర్లో ఆన్సర్ రాయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. దాని తర్వాత ప్రిలిమినరీ రాసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క ఓఎంఆర్ సీట్స్ని ఆన్లైన్లోనే వాళ్ళు అప్లోడ్ చేస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మీ ఓఎంఆర్ను ఆధారంగా చేసుకొని టీఎస్పీఎస్సీ ఇచ్చేటటువంటి కీస్ను ఆధారంగా చేసుకొని మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కూడా మీరు రూఢీ చేసుకోవచ్చు. ఒకవేళ టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి కీలో తప్పులు ఉన్నాయని కనుక తెలిస్తే మీరు వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మాట్లో ఆ పర్టికులర్ లింకును ఉపయోగించి విత్ ఇన్ ద పీరియడ్లోనే మీ యొక్క అబ్జెక్షన్స్ని కనుక వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీకి దాన్ని రిఫర్ చేసి మీరు ఇచ్చినటువంటి ఆన్సర్ కరెక్టా, ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఆన్సర్ కరెక్టా అనేది నిర్ధారణ చేసిన తర్వాత ఫైనల్ కీని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీ యొక్క ఓటీఆర్ను వీలైనంత తొందరగా ఎడిట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా అతి అంశాలలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ 4 పోస్టులు తప్ప అంటే పోస్ట్ నెంబర్ 4, పోస్ట్ నెంబర్ 8, తర్వాత పోస్ట్ నెంబర్ 11, పోస్ట్ నెంబర్ 16 మొత్తం మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయండి? 16 పోస్టులు ఉన్నాయి. ఈ 16 పోస్టులలో 4 పోస్టులకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మిగిలినటువంటి ఈ 12 పోస్టులకు కామన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మరియు ఒకవేళ ఓపెన్ డిగ్రీ కనుక పూర్తి చేసి ఉంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో యొక్క గుర్తింపు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ని మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ కన్వెన్షనల్ డిగ్రీ కనుక లేకపోతే ఈ డిగ్రీతోటి ఈక్వలెంట్ అయినటువంటి డిగ్రీ సర్టిఫికేట్ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కానీ కళాశాల నుండి కానీ మీరు డిగ్రీ పొంది ఉండాలి. ఇది మిగతా 12 పోస్టులకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ. మీకు 35% తోటి పాస్ అయినా, 40% తోటి పాస్ అయినా, 90% తోటి పాస్ అయినా జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. ఓకే, మిగిలినటువంటి పోస్టులలో పోస్ట్ నెంబర్ 4 రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కు సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్లో ఖచ్చితంగా మీకు డిగ్రీ ఉండాలి, లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉండాలి, లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి దాంట్లో మీకు డిగ్రీ అనేది ఉండాలి. అంటే ఆర్టీఏ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కావాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలి, లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదవాలి. తర్వాత పోస్ట్ నెంబర్ 8 అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సర్వీసెస్కు సంబంధించి ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఏదో ఒక దాంట్లో మీకు ఖచ్చితంగా డిగ్రీ అనేది ఉండాలి. అండ్ ఎంఎస్డబ్ల్యూ చేసినటువంటి వాళ్ళకి, ఓకే, సోషల్ వర్క్ చేసినటువంటి వాళ్ళకి, లేబర్ వెల్ఫేర్ పర్సనల్ మేనేజ్మెంట్ చేసినటువంటి వాళ్ళకి ఈ పర్టికులర్ పోస్టులో ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, తర్వాత పోస్ట్ నెంబర్ 11 అసిస్టెంట్ డైరెక్టర్ ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. వీళ్ళల్లో ఎనీ యూనివర్సిటీ నుండి డిగ్రీ పొందాలి. కాకపోతే సోషాలజీలో డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళకి, సోషల్ వర్క్లో డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళకి, పీజీ అని చెప్పలేదు, డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత లాస్ట్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసరు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి కామర్స్లో కానీ, ఎకనామిక్స్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీకు డిగ్రీ ఉండాలి. ఓకే, ఈ 4 పోస్టులకే ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్స్ను టీఎస్పీఎస్సీ అడిగింది. మిగతా 12 పోస్టులకు సాధారణమైనటువంటి డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఫిజికల్ రిక్వైర్మెంట్స్. కొన్ని పోస్టులకు
భౌతికపరమైన అంటే భౌతిక సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ నెంబర్ 2 పోస్ట్ నెంబర్ 9, పోస్ట్ నెంబర్ 2 పోస్ట్ నెంబర్ 9 అంటే పోస్ట్ నెంబర్ 2 ఏంటండి, ఒక్కసారి చూపిస్తా చూడండి. పోస్ట్ నెంబర్ 2 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2. తర్వాత పోస్ట్ నెంబర్ 9 అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఓకే, సో వీటికి సంబంధించి మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ని కూడా టీఎస్పీఎస్సీ అడిగింది. సో దానికి సంబంధించి హైట్ వచ్చేసి అంటే డిఎస్పీ హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి పేర్కొన్నది. అండ్ ఛాతి పొడవు వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే, తర్వాత ఒకవేళ ఉమెన్ అనుకోండి, ఉమెన్ యొక్క హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్లకు తగ్గకూడదు. వాళ్ళ యొక్క ఛాతి వెడల్పు వచ్చేసి వెయిట్ వచ్చేసి 45.5 కేజీలకు తగ్గకూడదు. అంటే వాళ్ళ వెయిట్కి సంబంధించి హైట్కి సంబంధించి ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు. అండ్ డిఎస్పికి సంబంధించినటువంటి హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్. దాని తర్వాత ఏజ్కి సంబంధించి కూడా ఇంతకుముందు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 42, దాని తర్వాత జీవో నెంబర్ 48, ఈ రెండు జీవో నెంబర్ 42 జీవో నెంబర్ 48ని అనుసరించి ఏ పోస్టులకు ఏది మినిమం క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ పొందపరచడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ ఏ పోస్టుకు ఏది మినిమం ఏజ్, ఏ పోస్టుకి ఏది మ్యాక్సిమం ఏజ్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కాబట్టి సో దీన్ని నేను తీసేస్తున్నానండి. ఇంకొకటి ఏంటి అని అంటే ఏజ్కి సంబంధించినటువంటి అంశాలలో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, అంటే కొన్ని మినహాయింపులు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైనటువంటి అవి కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ వీళ్ళందరూ కూడా ఎట్సెట్రా వీళ్ళందరూ కూడా అప్ టు 5 years బేస్డ్ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ ద రెగ్యులర్ సర్వీసెస్. దాని తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 years ఎగ్జామ్షన్, ఎన్సీసీ ఉన్న వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ బీసీస్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు ఉంది. అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఉండేటటువంటి మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళకు పైన ఒకవేళ మీరు ఈ కేటగిరీలో కనుక పడితే మీకు ఎక్స్ట్రాగా కూడా ఈ పర్టికులర్ ఏజ్ యాడ్ కావడం అనేది జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ ఫీ మరియు అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆన్లైన్లోనే చేయాలి. అప్లికేషన్ కూడా మీరు ఓటీఆర్ని ఎడిట్ చేసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 120 రూపాయలు. అంటే తెలంగాణ ఏతర వ్యక్తి ఓపెన్ కేటగిరీలో అప్లై చేయాలి అంటే మొత్తము 320 రూపాయలు కట్టాలి. తెలంగాణ వాళ్ళల్లో కొంతమందికి ఈ ఎగ్జామినేషన్ ఫీలో ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఓకే, సో వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ మరియు అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి తెలంగాణ పీపుల్కి కూడా ఈ ఎగ్జామినేషన్ ఫీ నుండి ఎగ్జామ్షన్ ఇచ్చారు. మిగతా వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ కూడా కట్టాలి. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక నోట్ ఇచ్చింది చూడండి, అప్లికెంట్స్ బిలాంగింగ్ టు ద అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫీ. అంటే వాళ్ళు అప్లికేషన్ ఫీ కట్టాలి, ఎగ్జామినేషన్ ఫీ కూడా కట్టాలి. తర్వాత మీరు అప్లై చేసుకునేటటువంటి క్రమంలో సెంటర్స్ మొత్తం 33 జిల్లాలలో ప్రిలిమినరీకి సంబంధించినటువంటి సెంటర్స్ ఉంటాయి. సో 33 జిల్లాలలో మీరు కనీసం 12 సెంటర్లకు ఆప్షన్స్ ఇవ్వాలి. ఈ 12 సెంటర్స్లలో మీ యొక్క ఆప్షన్ను బట్టి అక్కడ పరీక్ష రాసేటటువంటి అభ్యర్థుల యొక్క సంఖ్యను బట్టి మీకు ఏ సెంటర్ అలొకేట్ చేయాలి అనేది టీఎస్పీఎస్సీ నిర్ధారిస్తుంది. కాబట్టి నాకు ఇదే సెంటర్ అలొకేట్ చేయాలి అనేటటువంటి దాన్ని మీరు చెప్పలేరు. బట్ ముందే మీరు అప్లై చేసుకోగలిగితే మీకు కావలసినటువంటి సెంటర్లోనే ప్రిలిమినరీ పరీక్ష రాయడానికి ఆ పర్టికులర్ డిస్టిక్లోనే మీకు అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించినటువంటి అయిపోయిన తర్వాత మెయిన్స్ అనేది కేవలం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి సెంటర్స్లలో మాత్రమే జరుగుతుంది. ప్రిలిమినరీ మాత్రం 33 జిల్లాలలో జరుగుతుంది. ఎట్లా అప్లై చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చెప్పాను, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ప్రొసీజర్ ఆఫ్ ద సెలెక్షన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రొసీజర్ ఆఫ్ ద సెలెక్షన్స్లో భాగంగా
ప్రిలిమినరీ పరీక్ష అయిపోయిన తర్వాత నెగిటివ్ మార్కింగ్ లేదు ప్రిలిమినరీకి, మొత్తము కేటగిరీల వారీగా. ఓకే, సో దీంట్లో మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 అక్కడ ఉన్నటువంటి పోస్టులను బట్టి మీరు రిజర్వేషన్స్, కమ్యూనిటీ, జెండరు, ఈడబ్ల్యూఎస్, పిహెచ్, స్పోర్ట్స్, ఈ అన్ని రిజర్వేషన్స్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క పోస్టుకి 50 మందిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే 1:50 అకార్డింగ్ టు ద రిజర్వేషన్ వేకెన్సీస్. చేసిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మీరు తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, ఉర్దూలో కూడా రాయొచ్చు. మరియు జనరల్ ఇంగ్లీష్ అనేటటువంటి క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రం ఇంగ్లీష్లోనే రాయాలి. మిగిలినటువంటి అన్ని డిస్క్రిప్టివ్ పేపర్స్ని మీకు ఇష్టం వచ్చినటువంటి లాంగ్వేజ్లో రాయొచ్చు. కానీ ఒక పేపర్ ఒక లాంగ్వేజ్లో, ఇంకొక పేపర్ ఇంకొక లాంగ్వేజ్లో రాయడానికి లేదు. ఖచ్చితంగా అన్ని పేపర్లను కూడా ఒకే పర్టికులర్ లాంగ్వేజ్లో రాయాలి. తర్వాత అన్ని పేపర్లకి కూడా అటెంప్ట్ కావాలి. ఒక పేపర్కు ఆబ్సెంట్ అయిపోయి మిగతా పేపర్స్కి కనుక మీరు అటెండ్ అయితే ఆ పర్టికులర్ వ్యక్తిని డిస్క్వాలిఫై చేసేటటువంటి అధికారము కమిషన్కు ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి వీళ్ళు అంటే ఓసీలకు, స్పోర్ట్స్మెన్కు, ఈడబ్ల్యూఎస్కు కనీసం 40% మార్కులు, బీసీలకు 35% మార్కులు, ఎస్సీ ఎస్టీ పిహెచ్లకు 30% మార్క్స్ కనీసము మినిమం మార్క్స్ రావాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జనరల్ ఇంగ్లీష్కి ప్రిపేర్ కావాలి. ఇదో నోటిఫికేషన్లో ఇంకా ప్రత్యేకంగా ఉన్నటువంటి అంశాలలో మొట్టమొదటిసారిగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని కూడా పొందుపరిచారు. మొట్టమొదటిసారిగా ఉర్దూలో కూడా మీకు పరీక్ష రాసేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా లాస్ట్ అంశం సిలబస్కు సంబంధించినటువంటి అంశాలు. సో జీవో నెంబర్ 55లో చెప్పినట్టు మొత్తము జీవో నెంబర్ 55 ప్రకారము ప్రిలిమినరీ పరీక్ష 2.5 గంటలలో 150 మార్కులకు రాయాలి. ఇది అయిపోయిన తర్వాత మెయిన్స్లో ఒక జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు మొత్తము 6 పేపర్లు ఉంటాయండి. ఒక్కొక్క పేపర్కి 150 మార్కులు. ఆ రకంగా 6 పేపర్లకు కలిపి 900 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూ అనేది ఉండదు. ప్రిలిమినరీలో వచ్చినటువంటి ఈ 150 మార్కులను మెయిన్స్లో లెక్కించరు. ఇంగ్లీష్లో వచ్చినటువంటి మార్కులను కూడా మెయిన్స్లో లెక్కించరు. కేవలం 900 మార్కులను మాత్రమే మీ యొక్క ర్యాంకును నిర్ణయించడానికి లెక్కిస్తారు. కాబట్టి దాంట్లో 150 మార్కులు ఎకానమీకి ప్రత్యేకంగా ఉంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో గ్రూప్ 1 సర్వీసెస్ ప్రిలిమినరీ టెస్ట్లో భాగంగా మీకు మొత్తం 13 అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఈ 13 అంశాలను ఎలా చదవాలి, మెయిన్స్ను ఎట్లా అప్రోచ్ కావాలి, మెయిన్స్ యొక్క ఆన్సర్ రైటింగ్ ఎట్లా చేయాలి, ఈ పర్టికులర్ అంశాలన్నిటిపైన మెయిన్స్ యొక్క సిలబస్ అనాలిసిస్ ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ చాలా వీడియోలు మన ఛానల్లోనే చేశాను. ఆ పర్టికులర్ వీడియోలను మీరు చూడండి. అండ్ భవిష్యత్తులో చాలా రకాలైనటువంటి అంశాల మీద మీకు వచ్చినటువంటి సందేహాల మీద సో చౌటీస్ ఎకానమీకి సంబంధించినటువంటి ఛానల్లో నేను మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.